ఓకేనా. అండ్ ఎంత తెలుసుకుంటే చాలు. మేము ఏవో 1 year వాళ్ళ నుండి అందరికి ఇస్తున్నాం. మీ ఇంట్లో అంటారు కదా కడుపులో నట్టలు అయినాయి, పురుగులు అయినాయి, యానల్ ఏరియా మోషన్ ఏరియా దగ్గర ఇచ్చింగ్ ఉండడం. అండ్ ఇది ఇంకెవరికి ఏంటంటే సివియర్గా కాన్స్టిపేషన్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అందరూ ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మీకోసమే. చాలా మంది ఉంచేయడం, పడేయడం అలా చేస్తున్నారు. ఏం చేయకండి. అయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ కడుపులో తీసుకుంటున్న బట్టి మనం ఏదైనా నడుస్తుంది. ఏదైనా కూడా ఇది కడుపులో పోయిన తర్వాత దీని యాక్షన్ పని చేస్తుంది. లోపల ఉన్న పురుగులు చంపుతుంది కాబట్టి మనకు డిస్టర్బ్ అవుతుంది. ఏం కాదు పెద్ద, ఏం కాదు. ఈ మందు పని చేసినట్టు లెక్క. కడుపులో ఏదైనా అన్నిటి సౌండ్ అయిందంటే ఇది మందు పని చేసినట్టు లెక్క. మందు పని చేస్తే మీరు మంచిగా దీన్ని ట్యాబ్లెట్ చేసుకుంటే మీరు లోపల ఉన్న పురుగులన్నీ బయట పడిపోతాయి. మీ దగ్గర అందరి దగ్గర లోపల పురుగులు ఉన్నాయి. మీరు తినే ఆహారాన్ని అవే తింటున్నాయి. మీరు తిన్న ఆహారాన్ని అవి తింటున్నాయి. మీరు తిన్న ఆహారాన్ని మీ బాడీకి యూజ్ కావాలనుకుంటే ఈ మందు మీరు మీకు కాదు. లేదంటే మీకు తెల్ల తెల్ల మచ్చలు వచ్చినట్లయితుంది, మీకు ఎనిమికి అవుతారు. మీరు మంచి న్యూట్రిషన్ డైట్, ప్రోటీన్ డైట్ తిన్న డైట్ అంతా తీసుకుంటారు. అది తీసుకొని మీకు సరిపోకుండా ఇబ్బంది చేస్తే ఇది వేస్తే చనిపోతుంది. చనిపోయి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మీరు హెల్తీ ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ దీన్ని స్కూల్లో 1 to 19 years పిల్లలకి కంపల్సరీ ఇస్తుంది. మీరు అందరూ కూడా కంపల్సరీ మింగాల. మీ ఇంటి దగ్గర కూడా స్కూల్ గ్రామంలో 20 తారీఖు నాడు మళ్ళీ వేస్తాం. ఆ రోజు మాపాప్ డే ఉంటుంది. మాప్ డే రోజు మీరు ఎవరైతే లీవ్లు ఉన్నారో ఆ పిల్లల్ని స్పెషల్గా ఆ రోజు పిలిచి వాళ్ళకు కూడా ఏపీయాల్సిన బాధ్యత మీరే. అవునా కదా? మరి దీని ప్రాముఖ్యత చూసినప్పుడు మీరు అందరు తింటారా? గట్టిగా తింటాం రైట్. కూడా పడేయద్దు. ఒక 2 పిల్లలు